గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నర్సరావుపేట పల్నాడు. పల్నాడు. ఓకే, ఎలా ఉంటుంది పల్నాడు స్పెషల్ ఏంటి సంక్రాంతికి వెళ్ళినప్పుడు? పల్నాడు అంటే కోడి పందాలు ఉంటాయి, అఫ్ కోర్స్, ఇంకా ముగ్గులు, గిఫ్ట్లు. మా ఊరు అయితే రంగారెడ్డిపాలెం. అక్కడ అయితే ఇంకా డాన్సులు కానీ ఏదైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా మస్తుగా ఉంటది. నర్సరావుపేటలో పొద్దున్నే దోశ బండిలో చికెన్ వేస్తారు. పొద్దున్నే నాకు చాలా బాగా ఇష్టం. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదో తెలియదు. ఎక్కడండి? నర్సరావుపేటలోనే. నర్సరావుపేటలో చాలా ఏరియాస్ లో ఫుడ్ బాగుంటది. గుంటూరు రోడ్ లో పునుగులు ఉంటాయి, మస్తు ఉంటాయి అక్కడ. ఇక్కడ పరిస్థితి అంటే ఏపీ వాళ్ళు లేనిది హైదరాబాద్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొన్ని రీల్స్ వస్తున్నాయండి, ఆ చెత్త క్లియర్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. ఆ చెత్త క్లియర్ అయ్యింది ఏముంది, సంక్రాంతి అంటే ఎమోషన్. ఏదైనా ఇంకా సంక్రాంతి తెలుగు అంటే ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి బోనాలు ఎలాగో మా ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి అలాగా. సో రీల్స్ లో ఏంటి, చెత్త క్లియర్ అవుతుంది, చెత్త క్లియర్ అవుతుంది. మాకు ఇచ్చింది 3 days, అది కూడా తర్వాత సాటర్డే రావాలి అంటున్నారు. వెళ్ళటానికి మనసు ఒప్పకపోయినా కానీ సంక్రాంతిలోనే అందరు కలుస్తారు కదా ఫ్యామిలీస్ అందరూ. సో అందుకని చెప్పేసి జాబ్ గానీ ఏదైనా పక్కన పెట్టేసి మేనేజర్లు ఏమన్నా సరే పర్లేదు, 4 టిట్లు పడ్డా గానీ ముందు ఇంటికాడ ఎంజాయ్ చేయాలి. సంక్రాంతికే కదండి అందరు వచ్చేది. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ ఎలా ఉన్నాయి టికెట్ ప్రైజెస్ కానీ? ఇప్పుడు మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? ముందే వచ్చేసాను, ఎందుకైనా మంచిది చెప్పేసి. టికెట్ ప్రైస్ అంటే ప్రతి ఫెస్టివల్ కి ఏపీ వాళ్ళకి బాగానే పెరిగిపోతున్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు కదా, చాలా బాగుంది, మంచిగానే హెల్ప్ చేస్తారు. కానీ ఎంత మంచిగా ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది అంతే. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్తాం, ఇప్పుడే ఫస్ట్ టైం. సో చూస్తా ఉంటే అలాగే అంతా గో విత్ ఫ్లో అంతే. మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటి? అరిసెలు, చక్రాలు, ఇయే కదా సంక్రాంతి అంటే. ఏముంటే అన్ని ఫేమస్ అండి. మరి కోటకొండ శివుడు చాలా ఫేమస్ అసలు. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ నియర్ బై నూజివేడు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా డిఫికల్ట్ గా ఉంది. బస్ ఎక్కడో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. దొరకట్లేదు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కానీ అది వినాలా ఇది చూడాలా అన్నట్టు ఉంది. చాలా కన్ఫ్యూజ్. ఇంత రష్ ఎవ్రీ సంక్రాంతికి వెళ్తారా ఇంటికి? ఎవ్రీ సంక్రాంతికి కార్ లో వెళ్తాము, ఈసారి బస్ లో వెళ్దాం ట్రై చేసాం. సో ఇలా ఇరుక్కుపోయినట్టు ఎక్స్పీరియన్స్ కోసం. అంతే. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా 9 o'clock అన్నారు బస్. డ్రైవర్ కి కాల్ చేస్తే 10 అన్నారు. ఇంకో 1 hour కూడా పెంచుతారు. మేబీ అవ్వచ్చు. 2 hours నుంచి పాపం నిలబడే ఉన్నారా? ఎస్. ఎలా ఉన్నాయి టికెట్ రేట్స్? ఎలా ఉన్నాయి? 1000 ఎబో, 1000 బిలో లేదు కదా. 1000 ఎబో. ఎంజాయ్ ఫ్యామిలీని, ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ కావాల్సింది. ఆంధ్రాలో వైబ్ ఎలా ఉంటుందో తెలుసు కదా సంక్రాంతి గురించి. అంతే సో ఫెస్టివల్ కి మీకు బాగా ఇష్టమైనది ఏంటి? ఏముంటాయి ఫుడ్ ఐటమ్ అయినా, ఈవెంట్స్ అయినా ఏమన్నా? మా ఆంధ్రాలో స్పెషల్ అయితే అరిసెల్, నేతి అరిసెల్. ఇక్కడ కాలేజ్, అటు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట. గుంటూరు అండి. సో ఏంటి ఫెస్టివల్ స్పెషల్ ఏంటి? నానమ్మ మీకోసం ఏమేం చేస్తా అన్నది అంటే అన్ని రెడీ చేసి పెట్టారు, వెళ్ళి అన్ని ఖాళీ చేసేయడమే అన్నమాట. ఫెస్టివల్ కి వెళ్తే అంటే అందరు వస్తారు, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తయ్య వాళ్ళు, నానమ్మ, అమ్మమ్మ, మా కజిన్స్ అందరు అక్కడే ఉన్నారు. అందుకనే చాలా రోజులతో కలుస్తున్నాం మళ్ళీ. సంక్రాంతికి మీట్ అవుతారు.
సో ఏంటి సంక్రాంతికి మీకు బాగా నచ్చింది ఏంటి? లైక్ ఏదన్నా ఆడుకోవడం కానీ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ కానీ. సంక్రాంతి అంటే మొత్తం స్పెషల్ అండి, ఎందుకంటే అందరం ఉంటాం కదా, చాలా టైం పాస్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి ఒక యుద్ధం జరుగుతుంది ఇక్కడ, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అసలు ఇంతగానో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి ఇంకా చాలా ఉంది అన్నమాట రష్. సో ఏంటి ఎప్పుడు ఎలా ఉన్నాయి టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయి. ఫస్ట్ చూడంగానే మైండ్ పోయింది అనమాట, అసలు వెళ్తావా అన్నంత రేట్లు ఉన్నాయి. బై లక్కీగా దొరికింది టికెట్. ఎంతసేపు నుంచి wait చేస్తున్నారు? మేము వచ్చి ఒక 45 minutes అవుతుంది, మాకు ఇంకా బస్ కి టైం ఉంది అనమాట. టైం ఉంది, ముందే వచ్చేసారు. ముందే వచ్చేసాం. మీరు చూసారు కదా రష్ ఎలా ఉందో మొత్తం. గుంటూరులో ఎక్కడ? గుంటూరులో తెలియదు. డాడీ తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికి హ్యాపీ సంక్రాంతి. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి ఎర్రవరం పెద్ద ఆంజనేయ విగ్రహం ఉంటది కదా, వస్తుంటుంది. ఓకే, స్టేటస్ ఎక్కువ వస్తుంది. సో ఏంటి ఎలా ఉంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? బస్సు టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? 7:30 కల్లా వచ్చాను ఇక్కడికి. 7:30కి వచ్చారా? అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కొంత బేగ వచ్చాను. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసి అదే ఎంత ముందు వచ్చేసారు. ఓకే, ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? పర్లేదమ్మా. అంటే ఫస్ట్ అయితే మాకు దొరకలే సీట్లు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సరైన వెళ్తే మేము ముందైతే రాకూడదు అనుకున్నాం. ఎందుకు టికెట్ల మీద వెళ్ళకూడదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు 6:50కి వచ్చింది. ఓకే, మళ్ళీ స్పెషల్ బస్ తీసుకున్నారు. ఓకే, సో ఏంటి రాజమండ్రిలో స్పెషల్ ఏంటి అక్కడ సైడ్? రాజమండ్రి స్పెషల్ ఏముందంటే ఫెస్టివల్ గా కోడిపందాలు. కోడిపందాలు అంతే, ఇంకా కోడిపందాలు. మీ స్పెషల్ ఏంటి? మా స్పెషల్ అంటే ఏమీ లేదు కానీ కోడిపందాలు ఆ వారం రోజులు కొద్దిగా మంచి గట్టి జరుగుతాయి. ఆ రికార్డ్ అంటే చెప్పచ్చా, రికార్డింగ్ డాన్స్ బాగా జరుగుతాయి. రికార్డింగ్ బాగా ఇష్టమా? బాగా జరుగుతాయి. రికార్డింగ్ డాన్స్ అంటే మరి జరుగుతాయి అన్న, అడుగుతే అంటారా? మంచి ఓకే, సో ఇంకా అంటే ఎలా అనిపిస్తుంది ఊరికి వెళ్ళగానే? ఎనమాయా ఎప్పుడైతే అలాంటివి ఉంటాయి. మాది గోదావరి భాష కదా, మంచిగా ఉంటది. అంటే ఇక్కడ వచ్చి తెలంగాణలో కొద్దిగా ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొద్దిగా తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది, కానీ ఇంటికి వెళ్ళేసరికి అలాగే పిలుస్తారు. నా ఆటోమేటిక్ వచ్చేది. ఆది సినిమాలో. సో మంచి వైబ్ లో ఉన్నాం. వైబ్ ఏం లేదు బ్రో, ఫుల్ గా ఫోన్ చేసాం, బస్ ఎక్కడ రెడీగా ఉన్నాం. ఓకే, ఏంటి సంక్రాంతికి అందరూ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ట్రాఫిక్ ఏమో తక్కువ ఉన్నట్టుంది. దట్టు నేను అందరూ వెళ్ళిపోయినట్టున్నారు, కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మేము ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఈ రోజు గట్టిగా ఉంటుంది క్రౌడ్ ఇక్కడ, ఎక్కడానికి కూడా ఏదో ఇబ్బంది ఉంటున్నాము. అంత ఫ్రీగాను మీరు వెళ్ళట్లేదా? వెళ్తున్నాం, మా ఊరు దింపడానికి వచ్చాడు. ఓకే, ఎక్కడ? ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. ద్వారకా తిరుమల. తిరుపతి. ఓకే, ఎలా ఉంటుంది వైబ్ అక్కడ? ఎలా ఉంటుంది వెళ్ళిన తర్వాత? ఇక్కడ ఏముంటది, కోడి పందాలు, అత్తగారి ఇల్లు. అత్తగారి అత్తగారింటికి వెళ్తున్నారు ఇంచుమించు. చెప్పాలి, ఇంచుమించు వెనుకున్న స్టోరీ ఏంటి? వాళ్ళకేం తెలియదు నేను వస్తున్నట్టు, సడన్ గా వెళ్తున్నాను అంతే. సర్ప్రైజ్ ఇస్తున్నారా? లేదు, మా ఆఫీసులో నాకు ఇచ్చారు ఒక గంట క్రితం, నేను ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు అంతే. ఓకే, ఎన్ని డేస్ పెట్టారు లీవ్? ప్రస్తుతానికి ఒక 1 వీక్ అయితే ఇంటికాడ చేసుకోండి అమ్మా, పండుగ చేసుకోండి అని చెప్పారు. లీవ్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు ఒక 1 వీక్. అక్కడికి వెళ్ళి కూడా ఆ ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ చేయాలా బ్రో? ఇక్కడ రావడం కంటే అక్కడ బెటర్ కదా. ఏదో ఒక వైపు ఉంటుంది, అక్కడ ఇంట్లో కూర్చొని చేసుకుంటారు. అంతే అంతే. ఓకే, సో మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చర్చించుకొని ముచ్చట్లు వేసేది ఏమైనా ఉందా? అయిపోయినాయి, వాళ్ళు ఆల్రెడీ 3 రోజులు ముందు వెళ్ళిపోయారు. ఆ పనిలో ఉన్నారు వాళ్ళంతా, ఆ పనిలో ఉన్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలి వెళ్ళి. నేను జాయిన్ అవ్వాలి. టికెట్ ప్రైస్ ఓకే, ఈ రోజు బెటర్ కంపేర్ టు నిన్న మొన్న అటు. ఈ రోజు బెటర్, రేపు నార్మల్ గా వచ్చేస్తాయి. ఒక 1000 నుంచి 2000 వరకు. అంటే సీటర్ వచ్చేసి 1000, స్లీపర్ కావాలంటే 2000, 2500 అలా పెట్టారు. డిపెండ్స్ ఆన్ ట్రావెల్ కంపెనీ బట్టి. లేదు చెప్పాగా, ఒక 1 అవర్ ముందు నాకు మా వాళ్ళు షాక్ ఇచ్చారు. నేను ఇంక పండలేదని పడుకున్నాను హ్యాపీగా. మీ ఛానల్ పేర్లు చెప్తే మేము మళ్ళీ చూసుకుంటాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం
దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి